దావీదు ఫిలిస్తీన్ల దేశంలో నుంచి దేవుని మందసము తన దేవుని సన్నిధికి వస్తుంది, తన స్థలానికి తేబడుతుంది అనే మాటని దావీదు విన్నాడు. రాజైన తర్వాత దావీదు సొంత ఆలోచన చొప్పున ఏం చేస్తాడంట, యాజకులు లేకుండా దావీదు సొంత నిర్ణయం తీసుకున్నాడు. యావాబు అనే సైన్యాధిపతి దావీదుని ఖండిస్తాడు. కానీ దావీదు ఫిలిస్తీన్ల యొక్క పద్ధతులు పాటిస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్ల యొక్క పద్ధతులు, దేవుని పద్ధతి వేరు, ఫిలిస్తీన్ల పద్ధతులు వేరు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సాఫీగా సాగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరుగుతూ ఉంటుంది, బ్రేకులు పడతా ఉంటాయి, ప్రతికూలతలు ఏర్పడతా ఉంటాయి. అది ఆరోగ్య పరిస్థితులైనా సరే, అది ఆర్థికంగా అయినా సరే, అది అసమాధానకరమైన పరిస్థితులైనా సరే. కొన్నిసార్లు దేవుడు మనల్ని దేవుని వాక్కు చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని వాక్కు చేత ఆ హెచ్చరింపు చేసినప్పుడు మనం ఏం చేయాలి, సరి చేసుకోవాలి. సరి చేయబడిన క్రైస్తవురాలుగా నేను ఉండగలిగితే దేవుడు దాని నుంచి మనల్ని తప్పిస్తాడేమో. దేవుని భయం ఫిలిస్తీన్ల కన్నా దేవుని భయం ఇశ్రాయేలీయులకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. దావీదు అప్పటివరకు ఎప్పుడు భయపడలేదు. గొర్రెల్ని కాసేటప్పుడు భయపడలేదు. సింహాల్ని రెండుగా చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు. ఎప్పుడు భయపడినట్లుగా కూడా లేదు. కానీ దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉంటుంటే ఏం చేస్తూ ఉన్నాడంట, వ్యాకుల పడి భయం ప్రారంభమైంది. యువతి కాల సమయంలో ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇక్కడ కూర్చుని నీవు భయపడుతూ ఉన్నావా? అది ఏ విషయమైనా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే భయపడుతూ ఉంటే ఈ దినం దావీదులాగే నీవేదో సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నావు, సొంత ఆలోచనలో నువ్వు వెళ్తున్నావు. ఫిలిస్తీన్లు దేవుని బిడ్డలు కాదు, వారు దేవుని జనాంగము కాదు, దేవుని భయం అయితే వారిలో ఉంది. వారు నడిచిన పద్ధతులే నీవు కూడా నడుస్తూ ఉన్నావేమో. వారి నడుస్తున్న పద్ధతులే నీవు కూడా నీ జీవితంలో కొనసాగిస్తున్నావేమో. ఎందుకు నీ జీవితంలో అలాంటి ప్రతికూలతలు వెళుతున్నాయి అంటే ఏంటంటే కారణం, దావీదు ఫిలిస్తీన్ల పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్ల మార్గంలో నువ్వు వెళ్తున్నావా? లోకంతో కలిసి అందరూ కూడా వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్తాను. అందరూ బాగానే ఉన్నారు కదా, వెళ్తున్న మార్గంలో వారు బాగానే ఉన్నారు కదా, నేను కూడా బాగానే ఉంటాను అని చెప్పి ఆ సొంత ఆలోచనతో నీవు కూడా మార్గంలో వెళ్తే దేవుని ఉగ్రత నీవు చూడాల్సి వస్తుంది. ఎక్కడో నీవు ఆగిపోయావు, ఎక్కడో నిన్ను ఆపేశాడు దేవుడు. ఎందుకు ఆపేయబడ్డదంటే నీ జీవితంలో ఏదో ప్రతికూలత ఉన్నది, ఏదో సొంత ఆలోచనలో, ఏదో కొత్త మార్గాల్ని వెతుక్కుంటున్నావు, ఏదో కొత్త పద్ధతిలో నీ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డల్ని నువ్వు నడిపిస్తున్నావు. ఒక తండ్రిగా కానీ, ఒక తల్లిగా కానీ ఏదైనా సరి చేసుకుందాం. అయ్యా నన్ను నీవు సరిచేయి, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నా జీవితం రాకుండా నీవు సరిచేయి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని హెచ్చించాడు. ఇంక నువ్వు ఆ పాత పద్ధతుల్ని, ఆ క్రొత్త మార్గాల్లో నువ్వు వెళ్తూ ఉంటే దేవుడు ఏదో శిక్ష రాకమునిపే, ఆ ఉగ్రత మన మీదకి రాకమునిపే, ఆ భయం మన జీవితంలో ప్రారంభం కాకమునిపే ఏదైనా దేవుడు మనల్ని సరిచేయాలని ఇష్టపడతా ఉన్నాడు.